శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మోహనవాణి ఛానల్ ద్వారా పరమ పవిత్రమైనటువంటి మార్గశిర మాసం యొక్క వైభవాన్ని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్కారాలు. నవంబర్ 21వ తేదీ నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు మార్గశిర మాసం నడుస్తుంది. ఈ మార్గశిర మాసం ముక్తికి మార్గం అని మన పెద్దలు చెబుతారు. చాంద్రమాన సంప్రదాయాన్ని అనుసరించి అశ్విన్యాది 27 నక్షత్రాల్లో మృగశిర నక్షత్రంతో గనక చంద్రుడు కలిసి ఉంటే పౌర్ణమి రోజు ఆ నెలని మార్గశిర మాసం అని పిలుస్తాం. ఇది చాంద్రమానం. మన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఫాలో అయ్యేటటువంటి మానం అన్నమాట. అదే తమిళనాడు అయితే సౌరమానం. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారేటప్పుడు కొత్త నెల వాళ్ళకు పుడుతుంది. 30 రోజులు ఆ నెలకు ఉంటుంది అన్నమాట. ఈ మార్గశిర మాసంలో మనం విష్ణువు యొక్క ఆరాధన అద్భుతంగా చేసుకోవాలి. ఎందుకని? మార్గశిర మాసంలోనే శుక్లపక్ష పంచమి రోజున సీతారాముల యొక్క కళ్యాణం జరిగింది. అలాగే మార్గశిర శుక్లపక్ష ఏకాదశి రోజున గీతా జయంతి ఉన్నది, భగవద్గీత ఆవిర్భావ దినోత్సవం. ఇలా ఎన్నో విశేషాలతో ఉన్నది ఈ మాసం. అంతేకాదు మార్గశిర శుక్లపక్ష షష్ఠిని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అని పిలుస్తాం. కొంతమంది స్కంద షష్ఠి అని రకరకాల పేర్లు ఉన్నాయి. సుబ్రాయ షష్ఠి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ మాసం ప్రకృతి కాంతకి సీమంతం లాంటిది. ఎందుకని? మంచు బిందువులు కురిసేటటువంటి హేమంత కాలం మొదలవుతుంది. హేమంత ఋతువు ఈ మార్గశిర మాసం మొదలవు. శ్రీ మహావిష్ణువుకి అత్యంత ఇష్టమైనటువంటి మాసం. ఎందుకని? భగవద్గీతలో 10వ అధ్యాయం విభూతి యోగంలో 35వ శ్లోకం గనక చూస్తే, బృహస్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోగం ఋతూనాం కుసుమాకరః. ఇది గీతాచార్యుడి యొక్క మాట. అంటే సామవేద గానాలలో బృహత్ సామాన్ని నేనేను అన్నాడు పరమాత్మ. ఛందస్సుల్లో గాయత్రి ఛందస్సు నేను అన్నాడు. చాలా ఛందస్సులు ఉంటాయి, అనుష్టుప్ అని. ఇలా మాసాలలో మార్గశిర మాసాన్ని నేను అన్నాడు. ఋతువులలో వసంత ఋతువుని నేను అన్నాడు. ఇక్కడ మాసానాం మార్గశిరోస్మి ఎందుకని అన్నారు పరమాత్మ? మార్గశిర మాసము యొక్క శ్రేష్టత్వం కొన్ని కారణాల వల్ల మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిది, పూర్వం మహాభారత కాలంలో
సంవత్సరం మార్గశీర్ష మాసంతో ప్రారంభం అవుతూ ఉండేది. మహాభారతం అనుశాసన పర్వంలో 106, 109 అధ్యాయాల్లో ఈ విషయం చెప్పారు వ్యాసుల వారు. కాబట్టి ఈ మార్గశిర మాసం అన్ని మాసాలలో కూడా మొదటిది అయి ఉన్నది ద్వాపర యుగ కాలంలో. ఇక రెండోది, సూర్యుడు ధనుర్మాసంలోకి సుమారుగా డిసెంబర్ 16వ తారీఖు ప్రవేశిస్తాడు. అంటే ధనుర్మాస కాలమైనటువంటి పవిత్రమైనటువంటి కాలం ఈ మార్గశిర మాసంలోనే ప్రారంభం అవుతుంది. అందుకని ఈ ధనుర్మాసంలో వ్రతాలు, ఉపవాసాదులు చేసే వాళ్ళకి గొప్ప ఫలితాలు చేకూరుతాయి అని పురాణాలు చెబుతున్నాయి. ఇక మూడోది, మానవులకి, ప్రజలకి కొత్త పంట చేతికి వస్తుంది ఈ మార్గశిర మాసంలో. అందరి వద్ద ధాన్యం పుష్కలంగా ఉంటుంది. ఇక నాలుగోది, వాల్మీకి రామాయణంలో మార్గశిర మాసం సంవత్సరానికి భూషణముగా వర్ణించారు వాల్మీకుల వారు. అంటే సంవత్సరానికి ఆభరణం లాంటిది ఈ మార్గశిర మాసం అని వాల్మీకి చెప్పాడు. ఇక ఐదోది, భగవద్గీత ఇందాక మనం చెప్పుకున్నట్లు ఈ నెలలోనే మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు ఉద్భవించింది. గీతా జయంతి జరుపుకుంటాం. అంతేకాదు, అవతార పురుషులైనటువంటి దత్తాత్రేయ స్వామి ఈ నెలలోనే పుట్టారు, మార్గశిర మాసం శుక్లపక్ష పౌర్ణమి తిథి రోజున. ఇంకా ఏడో విషయం ఏంటంటే, వాతావరణం చల్లగా ఉంటుంది. అందుకని మానవుల యొక్క హృదయం కూడా ఉల్లాసభరితంగా ఉంటుంది. అలాగే ధ్యానము, వ్రతానుష్ఠానము, పూజలు ఇటువంటి వాటికి అనుకూలమైన సమయం. అంతేకాదు, రేపల్లెలో కూడా గోపకాంతలు ఈ ధనుర్మాసం 30 రోజుల పాటు వాళ్ళు కాత్యాయని వ్రతం చేసుకున్నారు. ఆ తర్వాత ఆళ్వార్లలో 12 మంది ఆళ్వార్లలో ఒకే ఒక్క స్త్రీరత్నమైనటువంటి ఆండాళ్ళు తల్లి కూడా 30 రోజులకి 30 పాశురాలు రచించి కృష్ణ భగవాను అంటే రంగనాథుణ్ణి చేరుకోగలిగింది చివరి రోజు. ఇన్ని విశేషాలున్నాయి ఈ మార్గశిర మాసానికి. అటువంటి మార్గశిర మాసంలో సూర్యోదయం కంటే మునుముందుగా నిద్రలేచి, కార్తీక మాసంలో ఎటు మనం అలవాటు చేసాం శరీరానికి, బ్రాహ్మీ ముహూర్త కాలంలో నిద్ర లేవటం, చన్నీటి స్నానం, ఇవన్నీ అలవాటు చేసాం శరీరానికి 30 రోజుల పాటు. ఈ నెలలో కూడా సూర్యోదయ పూర్వమే, అంటే బ్రాహ్మీ ముహూర్త కాలంలో సుమారు 4:30 నుంచి 5:30 లోపల చన్నీటితోటి స్నానం చేసిన వాళ్ళకి చలి బాధ ఉండనే ఉండదు. ఆ రోజుల్లో బావులు ఉండేవి. ఆ బావుల్లో నీళ్లు తోడుకొని పోసుకుంటే వెచ్చగా ఉండేవి. ఇప్పటికీ మా ఇంట్లో కూడా బోరు ఉన్నది, వెల్. ట్యాంకులో నీళ్లు చల్లగా ఉంటాయి, కానీ అప్పటికప్పుడు మోటార్ వేసి పట్టుకునే లూజ్ వాటరు వెచ్చగా ఉంటాయి. అందువల్ల చలి బాధ ఏమి ఉండదు. వాస్తవానికి తలస్నానం చేయాలి, కానీ రొంపతోటో అనారోగ్యంతో బాధపడేవాళ్ళు శరీరాన్ని కష్టపెట్టమని పరమాత్మ ఎక్కడా చెప్పలేదండి. వాళ్ళు ఏం చేయొచ్చు? కంఠ స్నానం చేయొచ్చు. ఆరోగ్యం అనుకూలంగా ఉన్నవాళ్ళు తప్పకుండా తల స్నానం చేయాలి. ఆరోగ్యం సహకరించిన వాళ్ళు కంఠ స్నానం చేసినా ఇబ్బంది ఏం లేదు. అసలు చన్నీళ్లే మాకు పడవండి అంటే వేడి నీటితో చేసినా పరమాత్మ అనుగ్రహిస్తాడు తప్ప కోపించడు. అలాగే ఈ మాసం బ్రాహ్మీ ముహూర్త కాలంలో నీళ్లలో అగ్నిదేవుడు, సూర్యుడు కలిసి ఉంటారని శాస్త్రం చెబుతుంది.
అందువల్ల బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయడం అనేది ఎంతో ఆరోగ్యప్రదం. అంతేకాదు చన్నీటి స్నానం చాలా మంచిది. అలాగే సంధ్యావందనం, జప ధ్యానాదులు ఇవన్నీ నిర్వహించుకోవటం వల్ల ఆ సూర్య భగవానుడి యొక్క శక్తి, అగ్ని యొక్క తేజస్సు కూడా మన శరీరానికి సంక్రమించి మన శరీరంలో ఉండేటటువంటి మన మనస్సుని, బుద్ధిని వికసింపజేస్తాయి. అందుకే మార్గశిర మాసంలో ధనుర్మాసం మొదలైనటువంటి రోజు నుంచి విధిగా తెల్లవారుజాముననే నిద్రలేచి స్నానం చేయడం అనేది అనూచానంగా, ఆచారంగా వస్తోంది మన హిందూ బంధువులందరికీ. ఈ నెలలో మొదటి రోజు నదుల్లో స్నానం చేసి శ్రీ లక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణువుని గనక స్మరించుకొని ఆ నదులలో దీపాన్ని గనక విడిచిపెడితే అటువంటి వాళ్ళకి ఆరోగ్యంతో పాటు సకల సంపదలు కలుగుతాయని శాస్త్రం. మరి మొదటి రోజు కుదరలేదండి అంటే ఊరుకోమని కాదు. ధనుర్మాసంలో ఈ మార్గశిర మాసం ఉన్న రోజుల్లో ఏదో ఒక రోజైనా వెళ్ళినా ఫలితం ఇస్తాడు పరమాత్మ. నువ్వు మొదటి రోజు రాలేదు అని కచ్చపోతు కాదు పరమాత్మ, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ నెలంతా శ్రీ మహావిష్ణువుని తులసీ దళాలతో పూజించటం అనేది పుణ్యప్రదం. తులసి అంటే పరమాత్మకి ఎంతో ఇష్టం. అందుకనే కృష్ణుడికి గాని, రాముడికి గాని, విష్ణు స్వరూపమైన సకల దేవతలకి తులసిమాల సమర్పించాలి. అది పుణ్యప్రదం. ఆ తులసిమాల సమర్పించినటువంటి దాన్ని మరుసటి రోజు దాన్ని నిర్మాల్యంగా చక్కగా నీడన ఆరబెట్టాలి. పారేయకూడదు, తీసుకెళ్ళి. అవి బాగా ఆరిపోయిన తర్వాత అందులో తేమంతా పోతుంది. అప్పుడు ఆ తులసి ఆకులను చక్కగా పొడి చేసి ఆ పొడిని మనం తీర్థంలో కలుపుకొని తాగినా మంచిదే. లేదు అందరికీ వాళ్ళ టీ కావాలి, ఆ టీలో గనక ఈ టీ పొడితో పాటు ఈ తులసి ఆకుల చూర్ణాన్ని కూడా కొంత వేసి గనక చక్కగా కాస్తే ఈ చలికాలంలో, ముఖ్యంగా ఈ మంచు కాలంలో మనకు సంక్రమించేటటువంటి జలుబు, దగ్గు వీటి నుంచి ఉపశమనం కలుగుతుంది, ఆరోగ్యం అన్నమాట. అలాగే శుక్లపక్షంలో ద్వాదశి తిథి రోజు విష్ణు అవతారాలైనటువంటి రాముడికి గాని, కృష్ణుడికి గాని, దత్తాత్రేయుడికి గాని పంచామృతాలతోటి అభిషేకం చేయాలి. పంచామృతాలంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, పంచదార, తేనె, ఇటువంటివన్నీ పంచామృతాలు. అలాగే శ్రీ మహావిష్ణువుతో పాటుగా సూర్యనారాయణుడిని కూడా పూజించాలి. సూర్యుడు కూడా నారాయణుడి యొక్క అంశస్వరూపమే. అందుకనే సూర్యనారాయణుడు అని మనం పిలుస్తాం. ఆ సూర్య భగవానుడిని కూడా పూజించి శుభాలు పొందాలి అని మనం కోరుకుంటూ మనం తప్పకుండా ఆ కోరికలను నెరవేర్చుకోగలుగుతాం. ఎందుకని గృహస్థుగా ఉండేవాడు కోరికలు కోరుకోవచ్చు, తప్పేం లేదు. సన్యాసికి లేదు హక్కు కోరటానికి. బ్రహ్మచారి కూడా కోరుకోకూడదు. గృహస్థు మాత్రం కోరికలు కోరచ్చు. ఆ కోరికలు నెరవేర్చుకోవటం కోసం కామ్యకర్మలు తప్పకుండా చేయొచ్చు. అటువంటి కామ్యకర్మలన్నీ చేసుకోవటానికి అత్యంత అనుకూలమైనటువంటి, మహత్తరమైనటువంటి మాసం ఈ మార్గశిర మాసం. అలాగే గురూపదేశం పొందిన వాళ్ళు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని స్మరించుకోవచ్చు. మరి గురూపదేశం లేకపోతే నమో నారాయణాయ, నమో భగవతే వాసుదేవాయ, ద్వాదశాక్షరి మంత్రం. అలా భగవంతుడి యొక్క దివ్యనామం స్మరించుకోవాలి. లేదు శ్రీరామ జయ రామ జయ జయ రామ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనుకోండి చాలు. ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసిన తర్వాత తులసి అమ్మవారి సన్నిధిలో తులసి ఆకులు కొన్ని కోసుకొని, మంగళవారం కోయకూడదు,
ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఆ తులసి ఆకులుగా మన శరీరానికి రుద్దుకొని గనక చేస్తే ఆ తులసిలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి గుణాలు మన శరీరానికి సంతరించుకుంటాయి. అంతేకాదు ఈ మార్గశిర మాసం ఎన్నో పండగలకి పర్వదినాలకి నెలవైనటువంటిది. మొట్టమొదటిది పంచమి తిథి. ఆ పంచమి తిథి రోజున సీతారాములకి కళ్యాణమైనటువంటి రోజు మిథిలా నగరంలో. ఆ తరువాత అదే పక్షంలో శుక్లపక్షంలో పంచమి తర్వాత వచ్చేటటువంటి షష్ఠి తిథి స్కంద షష్ఠి అని, సుబ్రహ్మణ్య షష్ఠి అని, సుబ్రాయ షష్ఠి అని అంటారు. ఆ రోజున సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర శతనామాలతో పూజ చేసి పుట్టలు ఉన్న చోట పాము ఆ పుట్టల్లో పాలు పోయటం, అలాగే నాగఫణి ఆకారంలో ఉండేటటువంటి దేవాలయంలో కనుక ఉంటే అక్కడ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చక్కగా అభిషేకం చేసుకోవచ్చు పాలతోటి. అంటే శివపార్వతుల యొక్క ప్రేమపాత్రుడైనటువంటి ప్రియపుత్రుడైనటువంటి కుమారస్వామి ఈ మార్గశిర మాసంలో శుక్లపక్ష షష్ఠి తిథి రోజును తారకాసురుణ్ణి వధించాడు అని స్కంద పురాణంలో సుబ్రహ్మణ్య స్వామి వైభవంలో చెప్పారు. అందువల్ల ఈ షష్ఠి తిథి ఆ స్వామి వారికి అత్యంత ప్రియమైనదని చెప్తారు. అంతేకాదు స్వామి ఉద్భవించింది కూడా షష్ఠి రోజే. షష్ఠి అంటే 6వ తిథి. స్వామికి 6 ముఖాలు ఉంటాయి. కృత్తికా నక్షత్ర దేవతలు 6 మంది ఆయనకి పాలిచ్చి పెంచారు. వాళ్ళందరి దగ్గర ఏకకాలంలో పాలు తాగటం కోసం 6 ముఖాలు ధరించాడు. అప్పటి నుంచి ఆయన 6 ముఖ తమిళంలో, షణ్ముఖ సంస్కృతంలో మనం పిలుస్తూ ఉన్నాం. రెల్లు పొదల్లో ఉద్భవించాడు కాబట్టి శరవణభవుడు అన్నాం. కాబట్టి మన తెలుగు వాళ్ళంతా ఈ పర్వదినాన్ని సుబ్రహ్మణ్య షష్ఠి అనే పేరుతోటి జరుపుకుంటాం. ఇక ఈ మార్గశిర మాసంలో శుక్లపక్ష ఏకాదశి, దీనినే మోక్ష ఏకాదశి అంటారు. ఈ రోజునే గీత వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి గీత బోధించిన రోజు అది కాదు. యుద్ధం మొదటి రోజు చెప్పాడు పరమాత్మ అర్జునుడికి. ఆ రోజున విన్నటువంటి వాళ్ళు ఆంజనేయ స్వామి, ధ్వజం యొక్క జెండాలో ఉన్నాడు ఆంజనేయ స్వామి. అర్జునుడు విన్నాడు. వ్యాసుడి యొక్క వరం వల్ల సంజయుడు వినగలిగాడు. అంతే తప్ప ఇంకెవరికి వినిపించలేదు, కనిపించలేదు. మాయా తెర అడ్డం పెట్టాడు పరమాత్మ. అయితే 10 రోజులు యుద్ధం చేసి భీష్మాచార్యుడు పడిపోయిన తర్వాత 11వ రోజు వచ్చి ఏకాదశి రోజు ఈ గీతా ఉద్భవం గురించి ధృతరాష్ట్ర మహారాజుకు సంజయుడు చెప్పాడు. ఆ రోజు వెలుగులోకి వచ్చింది. అందువల్ల గీతా జయంతి ఏకాదశి అంటున్నాం మనం. ఈ మోక్ష ఏకాదశి అని పిలుస్తారనుకున్నాం కదా దీన్ని. అంతేకాదు వైకుంఠ ఏకాదశి అని కూడా అంటాం. కాకపోతే దానికి ఓ నియమం ఉన్నది. ధనుర్మాసం ప్రారంభమైన తర్వాత వచ్చేటటువంటి మొదటి శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తాం. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి బాగా. ధనుర్మాసం రావాలి. సహజంగా 16 డిసెంబర్ ధనుర్మాసం మొదలవుతుంది. ఆ తర్వాత వచ్చేటటువంటి శుక్లపక్ష ఏకాదశి అది వైకుంఠ ఏకాదశి. దాన్ని మోక్ష ఏకాదశి అని కూడా అంటాం. అయితే ఒక్కొక్కసారి మార్గశిరంలో వస్తుంది, అరుదుగా పుష్యంలో కూడా రావచ్చు ఈ వైకుంఠ ఏకాదశి అనేది.
ఆ రోజున విష్ణాలయాల్లో ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి దర్శనం గనక చేసుకుంటే అటువంటి వాళ్ళకి మోక్షం తథ్యమని పురాణాలు చెబుతున్నాయి. తిరుపతి అయితే 10 రోజుల పాటు తెరిచి ఉంచుతారు. అలాగే శ్రీరంగం మేము ఒక్కసారి వెళ్ళాం. వైకుంఠ ఏకాదశి రోజు ఆ స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకోగలిగాం. అయితే ప్రధానంగా వైష్ణవ క్షేత్రాలలో ఆ ముక్కోటి ఏకాదశి అని వైకుంఠ ఏకాదశి అనుకున్నాం కదా, గొప్ప ఉత్సవం జరుపుతారు. వైకుంఠ ద్వారం సూర్యుడి యొక్క ఉత్తరాయణ ప్రవేశానికి గుర్తుగా కూడా భావిస్తారు కొంతమంది. అంతేకాకుండా మోక్షదా ఏకాదశి అంటే మోక్షాన్ని ఇచ్చేటటువంటి ఏకాదశి అని అంటాం. ఎందుకని? వైకుంఠ ద్వారం నుంచి విష్ణువు యొక్క స్వరూపాన్ని మనం దర్శించుకుంటే మనకు మోక్షం తథ్యం అన్నారు కదా, అందుకని. అంతేకాదు గీతా జయంతి కూడా ఆ రోజే. సమస్త మానవాళికి ధర్మనిధి, భారతీయ ఆధ్యాత్మిక జగత్తులో శిఖరాయమానమైనటువంటి భగవద్గీతని శ్రీకృష్ణ భగవానుడు ప్రబోధించినటువంటి రోజు, సమాజానికి అందినటువంటి రోజు, బహిర్గతమైనటువంటి రోజు గీతాశాస్త్రం. అలాగే మార్గశిరంలో బహుళ ఏకాదశిని విమలైక ఏకాదశి అంటారు, ఇంకా సఫలైక ఏకాదశి అని కూడా పిలుస్తారు. అంటే ఆ రోజు ఏ కార్యక్రమం చేసినా సఫలం అవుతుంది అని. అలాగే ఆ రోజున ఏకాదశి వ్రతం చేసిన వాళ్ళ యొక్క మనస్సు విమలం అవుతుంది అని కూడా. అలాగే త్రిమూర్త్యాత్మకుడైనటువంటి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క సమైక్య స్థితి, అత్రి అనసూయ యొక్క ప్రియపుత్రుడైనటువంటి దత్తాత్రేయ ప్రభువు జన్మించినటువంటి రోజు కూడా ఈ మార్గశిర మాసంలోనే పౌర్ణమి రోజు వస్తుంది ఆ తిథి. ఈ దత్తాత్రేయ జయంతిని మనం శుక్లపక్ష పౌర్ణమి రోజు అద్భుతంగా జరుపుకుంటున్నాం. ఎందుకని? ఆయన గురుస్వరూపం మనకి. ఇక మార్గశిర శుక్లపక్ష త్రయోదశి, దీని ప్రభావం ఏంటంటే ఈ రోజున హనుమద్ వ్రతం చేస్తారు. అలాగే మత్స్య ద్వాదశి అని కూడా అంటారు. అంటే మత్స్యావతారం ధరించినటువంటి రోజు విష్ణుమూర్తి. అలాగే ప్రదోష వ్రతము. ఈ 3 రకాల వ్రతాలని ఆచరించడం అనేది పరిపాటి. ఈ మాసంలోనే అనంత తృతీయ, నాగపంచమి, పరశురామ జయంతి, సంకటహర చతుర్థి, ఫలసప్తమి, కాలభైరవాష్టమి, రూపనవమి, యమదర్శన త్రయోదశి, శ్రీ మహావిష్ణువు సూర్యుడు రూపంలో ధనుస్సు రాశిలో ప్రవేశించేటటువంటి పుణ్యకాలంలో ఈ మాసంలోనే దాన ధర్మాలు చేసుకోవాలి. అంటే ధనుస్ సంక్రమణం కూడా జరిగేది ఈ మార్గశిర మాసంలోనే. అలాగే వెంకటాచలపతి యొక్క గుడిలో కూడా సుప్రభాతం వీటన్నిటికి బదులుగా తిరుప్పావై పారాయణం చేస్తారు. అంటే ధనుర్రాశిలో ప్రవేశించిన రోజు మొదలు సంక్రాంతి ముందు రోజు వరకు భోగి అంటాం. ఆ భోగి రోజు ఈ తిరుప్పావైని స్వామికి రాసి అంకితం చేసినటువంటి ఆ గోదామాత శ్రీరంగనాథ పెరుమాళ్ళలో ఐక్యమైపోయింది. ఇటువంటి ఎన్నో విశిష్టతలు ఉన్నటువంటి మాసం ఈ మార్గశిర మాసం. కాబట్టి యథాశక్తి శ్రీమన్నారాయణ అవతార స్వరూపాలన్నింటినీ అర్చించి పూజించి వాళ్ళ యొక్క ధ్యాన శ్లోకాలని పఠించి వాళ్ళ యొక్క ఆవిర్భావ వృత్తాంతాలని చక్కగా విని మన యొక్క జన్మని సార్థకం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. తద్వారా మనలో భక్తిభావాన్ని పెంపొందించుకుందాం.
అంతేకాదు దాన ధర్మాలు కూడా చేయాలి. దానము అంటే మన ఇంట్లో మనకి పనికి రాకుండే ఉండే వస్తువుని దానం చేయటం కాదు. మన దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తికి ఏది అవసరమో దానిని దానం చేస్తేనే మహత్తరమైనటువంటి పుణ్యం వస్తుంది మనకి. అంతేగాని మన దగ్గర మిగిలిపోయింది ఇస్తే అది దానం కిందకి రాదు. కాబట్టి వచ్చినటువంటి వ్యక్తి, ఒక పిల్ల పెళ్లి పెట్టుకొని వచ్చాను అన్నాడు ఒక బ్రాహ్మణుడు, ఎవరో ఒక పేదవాడు. ఆయనకి కొంత ద్రవ్యం ఇస్తే ఆ ద్రవ్యంతో ఆ పెళ్లి చేయటానికి అవకాశం ఉంటుంది. లేదు 2 తాళిబొట్లు చేయించడానికి కావలసిన ద్రవ్యం ఇవ్వచ్చు. అలాగే వస్త్రాలు లేక బాధపడే వాళ్ళు ఉంటారు ఈ చలికాలంలో, వాళ్ళకు దుప్పట్లు ఇవ్వచ్చు, చక్కగా వస్త్రాలు ఇవ్వచ్చు. అలాగే ఆకలైన వాడికి అన్నం పెట్టడం, ఇవన్నీ కూడా దానాలలో గొప్ప దానాలు. అటువంటివన్నీ ఈ మార్గశిర మాసంలో యథాశక్తిగా చేసుకోవాలి. ఇక్కడ యథాశక్తి అనే పదం ఎందుకు వాడుతున్నానంటే, దానం చేయమన్నారు కదా అని అప్పులు తీసుకొచ్చి దానం చేయకూడదు, అది తప్పది. నీ దగ్గర 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు దానం చేయొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే మిగతా 90 రూపాయల్లో నీ కుటుంబ అవసరాలు తీర్చాల్సిన బాధ్యత నీ మీదే ఉంది యజమానిగా. నేల విడిచి ఎప్పుడు సాగు చేయకూడదు. కాబట్టి ఈ మార్గశిర మాసం అనుష్ఠాన పరులకి, వ్రతాలు ఆచరించేటటువంటి వాళ్ళకి, సమస్త మానవాళికి కూడా ఎంతగానో ఉపయోగపడేదే కాకుండా ఎంతో కొంత పుణ్య సముపార్జనకి అవకాశం కల్పించే మాసం. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి భగవంతుడి యొక్క నామాలను కూడా యథాశక్తి జపించుకొని తరిద్దాం. ఈ ఛానల్ ద్వారా నాకు అవకాశం కల్పించి ఈ 4 మంచి మాటలు మీతో ముచ్చటించే భాగ్యాన్ని కలిగించినటువంటి శ్రీ అక్కునూరి వారికి శతథా సహస్రథ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విన్నటువంటి మీకు, చెప్పిన నాకు కూడా ఆ శ్రీమన్నారాయణుడు శ్రీలక్ష్మి సమేతుడై భోగభాగ్యాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించుగాక. స్వస్తి సర్వేషాం. మోహనవాణి కార్యక్రమాలని వింటున్నందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ఛానల్ని ఎప్పటిలాగా ఎంకరేజ్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి కార్యక్రమాన్ని మొదటి నుండి చివరి వరకు వినండి. వినిన తర్వాత తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.